ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా కూడా గూడూరు నియోజకవర్గం ఉంటది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పు అలా ఉంటది. 2014, 2019 ఎన్నికల్లో కూడా గూడూరు నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. సో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 2 సార్లు అక్కడ వైసీపీ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇక్కడ 2014లో అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రజలందరూ సునీల్ కుమార్ కు అక్కడ పట్టం కట్టడం జరిగింది. 2019కి వచ్చేసరికి అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి వెలగపల్లి వరప్రసాద్ గారు అక్కడ ఎంపీ పదవిని వదిలేసి కూడా అక్కడ గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో ఆయన బరిలోకి దిగటం. అప్పుడున్న పరిస్థితుల్లో కూడా పాసం సునీల్ కుమార్ 2014 నుంచి 2019 వరకు అక్కడ వైసీపీ నేతలు కొంతమంది పనిగొట్టుకొని మరి ఆయన ఓడించే క్రమంలో మనకు వరప్రసాద్ గారికి 2019లో పట్టం కట్టడం జరిగింది. ఆయన భారీ మెజార్టీ తోటి కూడా గెలవటం జరిగింది. సో వరప్రసాద్ గారి బిహేవియర్, అదే విధంగా ఆయన చేసినటువంటి అక్రమాలు పై కూడా ప్రజలందరూ కూడా దుమ్మెత్తి పోశారు. సిలికా మైనింగ్ తదితర విషయాల్లో కూడా ఆయన దందాలు చేశారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు అయితే పూర్తిగా తిరస్కరించారు. ఆయన 2024లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అక్కడ కేటాయించద్దు, ఆయనకి ఎమ్మెల్యే సీటు కేటాయించద్దని చెప్పి కూడా పార్టీకి సంబంధించి కొంతమంది అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయితే కొంతమంది పార్టీకి సిఫార్సులు పంపించిన నేపథ్యంలో కూడా ఆయనకు టికెట్ నిరాకరించింది. అక్కడ నేరుగా మురళీధర్ కూడా 2024లో సీటు కేటాయించడం జరిగింది. ఈయన గతంలో కూడా వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చే క్రమంలో కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నట్టు మెంబర్ కాబట్టి అయితే రానున్న పరిస్థితుల్లో కూడా 2024లో పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా, ఇక్కడ మురళీధర్ వైసీపీ నుంచి పోటీ చేస్తే అక్కడ మళ్ళీ కూడా పాసం సునీల్ కుమార్ గారు గెలవడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈయన మురళీధర్ గారు అక్కడ గూడూరులో కూడా ఇనాక్టివ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 2024లో మురళీధర్ కు ఎవరైతే ఓట్లు వేశారో అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. సో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకునేటువంటి లీడర్ లేరు కాబట్టి లోకల్ గా ఉన్నటువంటి ద్వితీయ నాయకులు ఒక మంచి మాస్ లీడర్ని తీసుకొచ్చి కనుక అక్కడ నియోజకవర్గంలో పెడితే వైసీపీకి అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ బాగా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు అయితే కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 సార్లు కూడా ముగ్గురు వైసీపీ అక్కడ పోటీ చేయించడం జరిగింది. సో 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్టి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారా, మళ్ళీ మురళీధరన్ తీసుకొచ్చి అక్కడ ఉంచుతారనేది కూడా మరి కొన్ని రోజుల్లో కూడా క్లారిటీ రాను.